నమస్కారం. ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులు, ముఖ్యంగా ఆక్వా రైతులు వరి కోతకు వచ్చేసింది. కోత మిషన్లకి అందరూ కూడా మొన్నటిదాకా గ్యాస్ ఇబ్బందికి అందరూ క్షోభ అనుభవించారు. ఇప్పుడు అలాగే పెట్రోల్ లేదు కొంతకాలం, ఇప్పుడు డీజిల్. ఒక గత వారం రోజుల నుంచి మన పశ్చిమ గోదావరి జిల్లా ఏంటి, ఎక్కడి నుంచి మన తిరుపతి నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా, ఎవరన్నా కారు వేసుకుని అర్జెంటు ప్రయాణం చేయాలన్నా కానీ ఎంతో ఆలోచించి ప్రయాణం చేస్తారు. అలాగే ఆక్వా రైతులు ఎంత క్యూ, మన భీమవరంలో ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్ల వరకు ఆయిల్ క్యాన్లు పట్టుకుని రైతులందరూ కూడా ఆక్వా రైతులు క్యూ కడుతున్నారు. అలాగే అన్నదాతలు మన వరి మిషన్లో కోత, అలాగే మన ఆటో సోదరులు అందరూ కూడా ఈ డీజిల్ సమస్య మీద అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా ఆక్వా రైతులమే. అర్ధరాత్రి కూడా కరెంటు పోతుంది, కరెంటు పోయి 2-3 గంటల దాకా కరెంటు రావట్లేదు. దాని మీద మేము జనరేటర్ వేసుకుంటాం. జనరేటర్లోకి ఆయిల్ ఎప్పుడు 2 రోజులు తెచ్చుకోవచ్చు అనుకుంటాం. ఇప్పుడు తీరా చూస్తే రాత్రి మొత్తం అందరూ కూడా ఈ సమస్య మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఆక్వా రంగం ఉంది. ఆక్వా రంగం డీజిల్ లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే డీజిల్ లేకపోవడం వల్ల రైతులు ఆక్సిజన్ అందక రైతులు మన పంట పాడైపోయే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ మన చెరువు ఎవరిదైనా అర్జెంటుగా మనం చెరువు పట్టాలంటే కనుక ఫోన్ చేస్తాం, ఏదైనా ఒక కంపెనీకి ఏమన్నా మా చెరువు పడుతున్న కంపెనీకి పంపించమని చెప్పి. ఆ కంపెనీ బండి రావాలన్నా డీజిల్ కావాలి. ఈ డీజిల్ సమస్య వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చింది. నాకు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఉంది, జనసేన, బీజేపీ, ముందుగా బీజేపీ ప్రభుత్వం అందరూ కూడా మీ అంతా అండగా ఉండాలని చెప్పి ఇప్పుడు దాకా కూడా ఈ డీజిల్ సమస్య మీద ఎవరు కూడా స్పందించలేదు. అలాగే మన ప్రతిపక్షం ఉందే మన వైసీపీ ప్రభుత్వం, వాళ్ళు కూడా ఎవ్వరు కూడా మాట్లాడుతున్నారు రైతుల సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మొత్తం రైతులందరి తరఫున కూడా మేము మాట్లాడుతూ రైతులు అండగా మా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ డీజిల్ సమస్య వెంటనే అధికారులు ఈ కూపన్ సిస్టమ్ అలా కాకుండా రైతులకి ఎంతోమంది రైతులు వచ్చి నిల్చుంటున్నారు, ఎంతో అందరూ కూడా ఆందోళన గురవుతున్నారు. వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ మేము అండగా ఉంటాం. రైతులకి వెంటనే డీజిల్ మన జిల్లా కలెక్టర్ గారు ఏంటి మొత్తం ఇప్పుడున్న మన అందరూ స్పందించి రైతులకి ఏ సమస్య లేకుండా డీజిల్ వెంటనే అందించాలని చెప్పి మేము కోరుతున్నాం.